ఈ కలశాల్లో వాటిలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా ఉద్వాసన చెప్పి వరుసగా ముందుగా ఈ పాదుకాది కిరీటాంతం స్వామికి ధరింపజేస్తారు. ఆ తర్వాత ఈ తీర్థ ప్రోక్షణ ఇవన్నీ జరుగుతుంది. వరుసగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. పట్టాభిషేక సర్గపారాయణ జరిగింది. ఎప్పుడు కూడా మనం వైదికంగా జరిగేటువంటి కార్యంతో పాటుగా ఆ పట్టాభిషేకం వాల్మీకి మహర్షి రాసినటువంటి పట్టాభిషేక సర్గపారాయణ చేయడం కూడా సంప్రదాయం. ఆ పట్టాభిషేక సర్గపారాయణ జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా మనం దాంట్లో ఉండేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి శ్లోకాలను చెప్పుకుంటూ ఉచ్చారణ అనుచ్చారణ పూర్వకంగా మనం కూడా దాంట్లో అన్వయిస్తాం. ముందుగా ఈ దేవతా ఉద్వాసన జరిగి ఈ వరుసగా స్వామికి సమర్పించేటువంటి కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః కైంకర్య రూపం సంకల్పిత మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆవాహిత దేవతాభ్యో నమః సకలోపచారాన్ సమర్పయామి. దేవతోద్వాసనం కరిష్యే. ఆవాహిత దేవతాభ్యో నమః సర్వేభ్యో నమః దేవతాభ్యో నమః సకలోపచారాన్ సమర్పయామి. తదః త్రీణి వదేతి మంత్రేణ పాదుకే పాదుకా సమర్పణం జరుగుతున్నది. ఆ పాదుకలలో ఆదిశేషుడు ఉంటాడు. ఆ పాదుకలను అంతా కూడా సేవించండి. మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తూ ఉన్నారు. ఓం త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయందో విష్ణోర్ధర్మాణి పశ్యతో యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యజ్ఞః సఖా. అనర్ఘమాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యాం శ్రీరామచంద్రస్వామినే నమః. పాదుకత్వయమర్పయామి. తతః రాజదండం. రాజదండం ఇది విశ్వక్సేనుడు దాంట్లో ఆవాహన చేయబడి ఉంటాడు. రాజదండం అంటే మనందరినీ పరిపాలించేటువంటి ఒక శక్తి కలిగిన వాడు భగవంతుడు అని సూచించేటువంటిది. అది స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. సామ్రాజ్య విధమంత్రేణ చేసుకోండి. రాజదండం సమర్పయామి. ఓం సామ్రాజ్యం భోజం రాజ్యం వైరాజ్యం ఆరాధ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యభయం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజదండం సమర్పయామి. తతః హిరణ్యవర్ణేతి మంత్రేణ రాజముద్రికాం సమర్పయేత్. ఈ రాజముద్రిక హనుమంతుడు దాన్ని శిరస్సును ధరించి సముద్రాన్ని దాటాట. సముద్రాన్ని దాటేటువంటి శక్తి హనుమంతుడికి లభించిందన్నా, అక్కడ లంకానగరంలో ఉండేటువంటి రాక్షసుల్ని సంహరించేటువంటి శక్తి హనుమంతుడికి వచ్చిందన్నా అది రామచంద్రమూర్తి యొక్క ముద్రికను తన శిరస్సును దాల్చడం వల్ల అంటారు. అది ఉంగరం, రామచంద్రమూర్తి పేరు కలిగి ఉండేటువంటి ఉంగరం. రామనామాంకితం అంగుళీయకం అని అంటారు వాల్మీకి మహర్షి. ఆ రామనామం కలిగినటువంటి ఆ అంగుళీయకాన్ని అందరూ దర్శించండి, సేవించండి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజముద్రికాం సమర్పయామి. తతః హారద్వయం. వరుసగా
నిన్న సమర్పించిందే రామదాసు గారు చింతాకు పథకం, పచ్చల పథకం ఇవన్నీ కూడా స్వామికి చేయించారు. నిన్న కళ్యాణంలో సేవించలేనిటువంటి వాళ్ళు ఈరోజు పట్టాభిషేకంలో సేవించవచ్చు. ఇది పచ్చల పథకం అంటారు. భరతునికి చేయిస్తే పచ్చల పథకము రామచంద్ర అనంటూ రామదాసు గారు అంటారు. అది పచ్చల పథకం. అది భరతుడి స్థానంలో అక్కడ శంఖం ఉన్నది కనుక రామచంద్రమూర్తికే దాన్ని అలంకరిస్తారు ఈ పట్టాభిషేక సమయంలో కూడా. ఓం నీలాం దేవీం శరణమహం ప్రపద్యే సరసితరసే నమః. సోమశ్రయశ్రయం భువనస్య పత్ని వివస్వత్వాదే అభినో గృణాది ధృతవతీ సవితరాధిపత్ని. చింతాకు పథకం ఇది సీతమ్మ వారికి ధరింపజేస్తారు పట్టాభిషేక సమయంలో. నిన్న కళ్యాణంలోనూ ధరింపజేశారు. ఇది సీతమ్మ వారి కోసం రామదాసు గారు చేయించినటువంటి చింతాకు పథకం. దాన్ని ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇష్టంబో ధివో గరుడ పృథివ్యా జగతో విశ్వపత్ని విశ్వవ్యజాభూతి విమానో అస్మధికి ఉపస్థే. ఇప్పుడు లక్ష్మణస్వామికి ధరింపజేసేటువంటి దీన్ని రామమాడ అంటారు. ఇది రామలక్ష్మణులు ఇద్దరు తానీషా స్వప్నంలో కనిపించి రామదాసు గారు చెల్లించవలసినటువంటి 6 లక్షల డబ్బును 6 లక్షల బంగారు నాణ్యాల రూపంలో ఇచ్చారట. దాంట్లో ఒక నాణ్యం ఇది. దీనికి రామమాడ అని పేరు. ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి గుర్తు ఉండేటువంటి పథకం. దాన్ని లక్ష్మణస్వామికి ధరింపజేస్తారు. సువర్ణోసేతమంత్రేణ చామరద్వయం సమర్పయామి. చామరములు కూడా రాజలాంఛనములు అంటారు. దాంట్లో గరుత్మంతుడు ఉంటారట. గరుత్మంతుడు తన రెక్కలతోనే స్వామికి చక్కగా వింజామరలు వీస్తూ ఉంటాడు. అలాంటి గరుత్మంతుడిని ఆవహించినటువంటి ఈ చామరములు రెండు కూడా రాజలాంఛనములుగా ఈ సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు. ఓం శ్రీరామచంద్రస్వామినే నమః. చామరం బీజయామి. తతః హిరణ్యగర్భేతి మంత్రేణ ఛత్రం సమర్పయామి. ఛత్రం అనేటువంటిది రాజు యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని తెలిపేటువంటి ఒక దాన్ని గొడుగు అంటారు. ఏకఛత్రాధిపత్యంగా ఈ ప్రపంచాన్ని కాదు, ఈ సృష్టిని మొత్తాన్ని పరిపాలించడానికి గుర్తు ఇది. రాముడు అనంటే అయోధ్య నగరానికి, ఈ భూమండలానికి మాత్రమే పరిపాలకుడు కాడు, ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి, సృష్టికి పరిపాలకుడు అని తెలిపేటువంటి ఛత్రం. ఆ ఛత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యగర్భసమవతదాగ్రే భూతస్య జాతః పదిరేక ఆసీత్ సదాధార పృథివ్యాముతే మాం తస్మై దేవాయ హవిషా విధేమ. ఛత్రం సమర్పయామి పరబ్రహ్మణే నమః. ఛత్రం సమర్పయామి. రాష్ట్రమృతో రాష్ట్రేణైవాస్మే రాష్ట్రమవరుంధే రాష్ట్రమేవ భవత్యాత్మనే హోతుం తర్వాత రాష్ట్ర
ఖడ్గాన్ని సమర్పిస్తున్నారు. ఈ ఖడ్గం శత్రుఛేదన చేసేటువంటిది. ఛేదక్షరక్షోణిత దిగ్ధారం తన్నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే అని అంటారు పెద్దలు. నడాదూర్ అమ్మాళ్ అనేటువంటి మహనీయుడు అలాంటి ఖడ్గాన్ని నందకము అని అంటారు. ఆ నందక సమర్పణం జరుగుతున్నది. ఖడ్గం సమర్పయామి విష్ణోరరాటమసి విష్ణో విష్ణో విష్ణవేత్వా రాజఖడ్గం సమర్పయామి. రాజాధిరాజాయ ఇది మంత్రేణ రాజమకుట సమర్పణం చివరిది కిరీటం. ఈ కిరీటంలో జగత్ సమ్రాట్ చక్రం అని దాన్ని ఆవాహనం చేశారు. సమ్రాట్గా ఆయన ఉంటారు. ఇది పట్టాభిషేక సమయంలోనే స్వామికి సమర్పించాలి అని పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరి స్వామి వారు ఆ సామ్రాజ్య పట్టాభిషేక సమయంలో సమర్పించినటువంటిది 2011లో సమర్పించారు. దాన్ని ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. రాజాధిరాజాయ ప్రపశ్యదాహినే నమో భయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రపశ్యదాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సమ్రాట్ కిరీటమని సమస్తమైనటువంటి సృష్టిని పరిపాలించేటువంటి భగవంతుడే ఆయన. ఎవరికైనా ఒక పరిపాలించేటువంటి శక్తి ఏర్పడింది అనంటే అది కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు. కొంతమంది తమ ఇంట్లో భార్యా బిడ్డల్ని మాత్రమే పరిపాలిస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఊరిని పరిపాలిస్తారు, కొంతమంది దేశాన్ని పరిపాలిస్తారు, కొంతమంది ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఆ పరిపాలనా శక్తి వచ్చిందంటేనే అతనిలో విష్ణు శక్తి ఏర్పడిందని. నా విష్ణు పృథివీపతి అంటే. ఓం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రణాదాయ రామచంద్రాయ మంగళం సదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైస్తత్కృతాయాస్తు మంగళం. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై. ఏ కొద్దిపాటి పరిపాలన శక్తి మనలో ఏర్పడింది అన్నా అది మనలో విష్ణువు యొక్క అంశ ఉంటే తప్ప మనకి ఒకళ్ళని పరిపాలించేటువంటి శక్తి మనలో ఏర్పడదుట. నా విష్ణు పృథివీపతి అని ఒకటి సూక్తి. విష్ణువు అయితేనే రాజుగా ఉండగలడు అని. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోధాని బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ. పృథివీపతి అనంటే
కేవలం ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు అని అర్థం. రామచంద్రుడు కేవలం పృథివీపతి కాదు, సమస్త సృష్టికి అధిపతి అని రామదాసు గారు అన్నటువంటి మాట. నీ సహజంబు సాత్వికము, నీ విడిపట్టు సుధాపయోధి, పద్మాసనుడాత్మజుండు, కమలాలయ నీ ప్రియురాలు, నీదు సింహాసనమిద్ధరిత్రి, గొడుగు ఆకసము, అక్షులు చంద్రభాస్కరులు అంటారు. రామచంద్రమూర్తి సింహాసనం ఏమిటో తెలిసినా, నీది సింహాసనము ఈ ధరిత్రి, ఈ ధరిత్రి ఈ భూమండలమంతా రాముడికి సింహాసనమే. గొడుగు ఆకాశము, ఆయన ఛత్రం ఏమిటి అనంటే అది ఆకాశమే ఆయనకు ఛత్రం, గొడుగ్గా ఉంది. అక్షులు చంద్రభాస్కరులు, మనల్నందరినీ కంటికి రెప్పలా చూస్తున్నాడే ఆయన. ఆ రెండు కళ్ళు ఏమిటి అనంటే ఒకటి చంద్రుడు, ఇంకొకడు సూర్యుట్ట. గొడుగు ఆకాశము, అక్షులు చంద్రభాస్కరుల్, నీదు సింహాసనమిద్ధరిత్రి, గొడుగు ఆకాశము, అక్షులు చంద్రభాస్కరుల్, నీదు నీ సుమతల్ప ఆదిపణి, ఆయన పవళించేటువంటి చక్కని పూలపాన్పు ఆదిశేషుట్ట. కనుక నీవే సమస్తము గొల్చినట్టి, నీవే సమస్తమయ్యా ఈ సమస్తము అని అంటారు రామదాస్ గారు. కేవలం రామచంద్రమూర్తి దాశరథి మాత్రమే అయితే ఆయన గురించి ఇలా చెప్పక్కర్లా. ఆయన నారాయణుడు అయితేనే ఈ మాటలన్నీ చెప్పవలసి వస్తుంది. పద్మాసనుడు ఆత్మజుడు అన్నాడంటే, పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కుమారుడైతే బ్రహ్మదేవుడికి తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుడే రామచంద్రమూర్తి. కమలాలయ నీ ప్రియురాలు, కమలాలయ అంటే లక్ష్మీదేవి. ఆయన ప్రియురాలు అంటే రామచంద్రమూర్తికి సీతమ్మ వారు భార్య కానీ లక్ష్మీదేవి కాదు కదా. కానీ ఆయన నారాయణుడైతేనే ఆమె కమలాలయ వాళ్ళు. ఆయన రాముడైతే ఆమె సీత అయింది. ఆయన నారాయణుడైతే ఆమె లక్ష్మిగా ఉంటుంది. కమలాలయ నీ ప్రియురాలు, నీదు సింహాసనమిద్ధరిత్రి, గొడుగాకసము, అక్షులు చంద్రభాస్కరుల్, నీ సుమతల్పమాదిపణి ఆదిఫణి, నీవే సమస్తము గొల్చినట్లి నీ దాసుల భాగ్యమెట్టిదయ. దాశరథి కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు. అలాంటి రామచంద్రమూర్తికి ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రుడు, అయోధ్యానగర పరిపాలకుడు కాడు ఆయన, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తికి పాదాది కిరీటాంత సమర్పణమైంది. ఇప్పుడు ఆయనకి పట్టాభిషేక ఘడియలు సమీపించినాయి. కలశ తీర్థములన్నీ కూడా ఇక్కడ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు వీళ్ళంతా కూడా చేరి ఉన్నారు ఇక్కడ పైన. ఆ మహర్షులందరూ కలిసి ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని వసూలు, అష్టవసూలైనటువంటి వాళ్ళు ఇంద్రుడికి ఎలాగైతే స్వర్గలోకంలో అభిషేకం చేశారో అలా ఇక్కడ ఉండేటువంటి ఈ మహర్షులంతా కూడా, ఇక్కడ కొంతమంది మహర్షులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్లే మహర్షులు. ఒకళ్ళు హరితస గోత్రానికి చెందిన వాళ్ళు, కొంతమంది కౌశిక గోత్రానికి చెందిన వాళ్ళు, కొంతమంది ఆత్రేయ గోత్రానికి చెందిన వాళ్ళు, కొంతమంది భారద్వాజ గోత్రానికి చెందిన వాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి అర్చకులంతా కూడా రామదాసు గారు అప్పటి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ గోత్రాల వాళ్ళు. వాళ్లే ఇక్కడ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు 8 మంది కూడా వాళ్ళు ఇక్కడ అభిషేకం చేస్తారు. పట్టాభిషేకాన్ని మనమంతా కూడా శ్రద్ధగా తిలకిద్దాం. ఈ 8 కలశాలతోనూ 8 వైపులా చుట్టి వాళ్ళు ఉంటారు. 8 కలశాలతో పాటు 9వ కలశం ప్రధాన కలశంతో స్వామికి అభిషేకం జరుగుతుంది. వరుసగా ఆ అభిషేకాన్ని, పట్టాభిషేకాన్ని మనం దర్శిద్దాం. ఇప్పుడు ఓం మిత్రోసి వరుణోసి ఛత్రస్య యోనిరసి సామ్రాజ్యాయ గప్రదః రాహుభ్యాం హస్తాభ్యాం బ్రహ్మవర్చసా జాభిషించామి దేవస్య ప్రసవే బాహుభ్యాం ఓష్ణాహస్త
దేవస్యత్తా సమితుః ప్రసవే బలాయాభిషించామి అర్యమణం బృహస్పతిం వందానాచోదయా వాచం విష్ణుం సరస్వతీం భవితారం చ వాజినం సోమం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాం విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్యత్తా సమితుః ప్రసవే బాహుభ్యాం పుష్పహస్తాభ్యాగం సరస్వత్యై వాచో యంత్రేణాగ్నే సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతే సామ్రాజ్యేనాభిషించామి వసవస్తా పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్తా దక్షిణతోభిషించంతు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్తా పశ్చాదభిషించంతు జాగసేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించంతామిష్టుభేన ఛందసా బృహస్పతిస్వపరిష్టాదభిషించంతు కాంకేన ఛందసా ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాని ధ్రువో రాజా విషామయం యహేవేధిమావ్యధిష్ఠాః పర్వత ఇవావిఘాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ యః రాష్ట్రమధారయ అవిధిష్ఠవతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్తః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రేణ మధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవ అధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః ఓం ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విషామయం యహేవేధిమావ్యధిష్ఠాః పర్వత ఇవావిశాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ యః రాష్ట్రముధారయ అవిధిష్ఠవ్రణ్యతః అధరే సంతు శత్రవః ఇంద్రయోర్ధః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏన మధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం పట్టాభిషేక ముహూర్తస్సు ముహూర్తోస్తు భక్తులంతా కూడా కూర్చోండి. నించున్నటువంటి భక్తులంతా కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక పావు గంట ఇంకా ఉంది.
ఇంకా కార్యక్రమం ఉందమ్మా. అందరూ కూడా సెక్టార్లో కూర్చొని అందరూ కూర్చోవాలి దయచేసి. కార్యక్రమం అవలేదు ఇంకా. అసలైన ఘట్టం ఇప్పుడే ప్రారంభం. చక్కగా కూర్చుని మీ వెనకాల వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి. చక్కగా అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూడా చెప్పండి. పట్టాభిషేకంలో ఆనాడు రామ పట్టాభిషేక సమయంలో ఏం జరిగిందో అది వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. అంతా కూడా చెప్పండి. తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ. చక్కగా కూర్చుని చెప్పాల్సిన మంత్రం అందరూ కూర్చుని చెప్పండి. రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్ వసిష్ఠో వామదేవశ్చ జాబాలిః అథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా కలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిః తథా యోధైశ్చ ఏవ అభ్యషించన్ తే సంప్రహృష్టాః శనైగమైః సర్వౌషధి రసైః దివ్యైః దేవతైః నభసి స్థితైః చతుర్భిః లోకపాలైశ్చ సర్వైః దేవైశ్చ సంగతైః బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఇప్పుడు స్వామివారికి ఆనాడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ పట్టాభిషేక సమయంలో దేవతలు మహర్షులు రాజులు అంతా వచ్చారట. దేవేంద్రుడు ఒక ముత్యాలహారాన్ని వాయుదేవుడి ద్వారా పంపించాడు. ఆ ముత్యాలహారాన్ని రామచంద్రుడికి వాయుదేవుడు సమర్పిస్తే తన మెడలో వాయుదేవుడు వేసినటువంటి ఆ ముత్యాలహారాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేశాడట. సీతమ్మ వారు రాముడు తన మెడలో వేసినటువంటి ముత్యాలహారాన్ని తన కంఠంలో నుంచి తీసి రాముడి వైపు ఒకసారి చూసింది. చూడగానే రాముట చూపులతోనే ఎదుటివాళ్ళ మనస్సుల్ని గ్రహించేస్తాడు. వాళ్ళ మనస్సులో ఏముందో తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. సీత మనస్సులో ఏముందో తెలుసు గనక రాముడికి సీతతో అన్నట్ట,
శ్రీరామచంద్రస్వామినే పౌరుషం విక్రమో బుద్ధిః సమర్పయామి. యస్మిన్నేతాని నిత్యశః ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని అంటూ ఆమెతో అన్నట్ట. అంటే నీ మెడలో ఉండేటువంటి హారాన్ని ఎవరి దగ్గరైతే పౌరుషం విక్రమము బుద్ధి ఉందో అతనికి వేయమని. వెంటనే సీతమ్మ వారు రాముడు చెప్పగానే తాను తన చేతిలో పట్టుకున్నటువంటి హారాన్ని ఆంజనేయ స్వామి మెడలో వేసిందిట. అది ఇప్పుడు మనకి చూడండి, రాముల వారి మెడలో వేసినటువంటి హారం సీత మెడలోకి వెళ్తోంది. ఓం హిరణ్యవర్ణ జై బోలో సీతామాతకు సీతమ్మ వారి మెడలోని హారం ఇప్పుడు హనుమంతుల వారి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. ముందు రాముడు మెడలోని హారం సీత మెడలోకి, సీత మెడలోని హారం హనుమంతుడి మెడలోకి చేరగానే హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః అని అంటున్నారు వాల్మీకి మహర్షి. ఒకసారి ఈ శ్లోకాన్ని చెప్పండి. హనుమాన్ తేన హారేణ శుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. చాలా మందికి ఒక కథ తెలుసు. ఏంటంటే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ హనుమంతుడి మెడలో దండ వేశారండి. ఆ దండ వేయగానే హనుమంతుల వారు మెడలోంచి తీసేసి కొరికి చూసి కింద పడేస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు అని. అంటే హనుమంతుల వారు దీంట్లో ఎక్కడన్నా రాముడున్నాడా రామనామం ఉందా అని చూస్తున్నాను అన్నాడు అనే కథ ఒకటి పుక్కిటి పురాణంలాగా ప్రపంచంలో వ్యాప్తమై ఉంది. హనుమంతుడంటే ఎవరో తెలుసునా? జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో గొప్పవాడు హనుమంతుడు అనంటే. నవవ్యాకరణ పండితుడు ఆయన. అంత గొప్ప మహాజ్ఞానికి ఎక్కడ రామనామం ఉందో ఎక్కడ రామనామం లేదో తెలియదా? ప్రపంచంలో వ్యాపించి లేని భగవంతుడు వ్యాపించి లేని చోటేది. అది తెలీదా హనుమంతుడికి? పూసల్లో ఉందా లేదా అని వెతుక్కుంటాడా? వెతుక్కునే స్థితి. పూసల్లోనే కాదు, ఏవైతే కూడదో వాటిల్లో కూడా భగవంతుడిని చూడగలిగిన వాడు కదా హనుమంతుడంటే. ప్రపంచంలో ఇది మంచి చెడు అనేటువంటిది భగవంతుడికి లేదు. మంచిలోనూ ఆయన వ్యాపించుంటాడు, చెడులోనూ వ్యాపించుంటాడు కదా. ఈ మాత్రం జ్ఞానం హనుమంతుడికి లేదా? కనుకనే వాల్మీకి మహర్షి ఆ మాట చెప్పల. వాల్మీకి మహర్షి అంటున్నాడు, చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః శుశుభే తేన హారేణ హనుమాన్. హనుమంతుడు వెన్నెలతో కూడిన తెల్లనైనటువంటి మబ్బులన్నీ కూడా పచ్చనైనటువంటి కొండ చుట్టూ చేరితే ఆ పచ్చని కొండ ఎలాగైతే ఆహ్లాదకరంగా ఉంటుందో, హనుమంతుడు ఒక పర్వతంలాగా పచ్చగా ఉంటే ఆయన మెడలో ఉండేటువంటి తెల్లని ముత్యాలహారం చుట్టూ ఉండేటువంటి మబ్బుల్లాగా ఉన్నాయని వర్ణించాడు. ఆనందంగా హాయిగా హనుమంతుడు సీతారాములు గౌరవిస్తే ఆ గౌరవాన్ని పొందాడు. తన మెడలో ఆ హారాన్ని వేసుకొని ఆనందాన్ని పొందాడని వాల్మీకి మహర్షి చెప్తే, దాంట్లో పూసల్లో రాముడున్నాడా అని చెప్పేంత పిచ్చివాడు కాదు హనుమంతుడు. ఇది వాల్మీకి చెప్పినటువంటి మాట. ఆనాడు సీతారాముల యొక్క గౌరవాన్ని పొందినటువంటి మహనీయుడు హనుమంతుడు. అలాగా ఆ గౌరవం జరిగింది. ఇప్పుడు
ఆ తర్వాత పట్టాభిషేకంలో జరిగినటువంటి కొన్ని శ్లోకాలని, పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యం ఎలా ఉంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందిట రాముడి యొక్క రాజ్యం. రాముడు పౌండరీకాశ్వమేధాభ్యాం పౌండరీక అశ్వమేధాభ్యాం వాజపేయేన చ అసకృత్ అన్యైశ్చ వివిధైః యజ్ఞైః అయజత్ పార్థివర్షభః. రామచంద్రమూర్తి తన పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి పౌండరీక యాగాలను, అశ్వమేధ యాగాలను, వాజపేయ యాగాలను, అనేకమైనటువంటి యాగాలను చేశాడు ఆయన. ఆ సమయంలో భరతునికి పట్టాభిషేకం చేశాడు. అలా జరిగిన తర్వాత ఆయన రాజ్యంలో సర్వం ముదితమేవ ఆసీత్ సర్వః ధర్మపరః అభవత్ రామమేవ అనుపశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం. ఆయన రాజ్యంలో సర్వం ముదితమేవాసీత్, ఎక్కడ చూసినా ఆనందమేట. సర్వం ముదితమేవాసీత్. అంతేకాదు ఆయన రాజ్యంలో సర్వో ధర్మపరోభవతు, అందరూ ధర్మాన్ని అనుసరించారట. అంతేకాదు ఒకవేళ వాళ్ళ మనస్సుల్లో ఎక్కడైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయాద్వేషాలు ఉన్నప్పటికీ, మనుషులన్న తర్వాత ఉంటుంది కదా, ఉన్నప్పటికీ రామమేవాను పశ్యంతః, రాముణ్ణే చూసి, అంటే మనం ఎక్కడైనా మనం కొట్టుకుంటే రాముడికి ఎక్కడ కష్టం కలుగుతుందో అని అందరూ ఎవరికి వాళ్ళు ఆనందంగా హాయిగా ఉండేవాళ్ళట. రాముడికి ఇది తెలియకుండా ఉండాలి అని అనుకుని హాయిగా ఉండేవాళ్ళట. అంటే ఆయన రాజ్యంలో అందరూ అంత ఆనందంగా ఉన్నారు అని అర్థం. నాభ్యహింసన్ పరస్పరం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోలేదు, తిట్టుకోలేదుట, అలా ఉన్నారట. ఆ రాజ్యం అలా ఉంది. ఆ తర్వాత నిత్యపుష్పాః నిత్యఫలాః కరవః స్కంధవిస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః. ఆ కాలంలో ఎప్పుడూ పుష్పాలు పూస్తూ ఉండేవి, ఫలాలు వస్తుండేవి. కాలే వర్షీచ పర్జన్య, సకాలంలో వర్షాలు కురిసేది. అంటే ఈ శ్లోకాలు ఎందుకు చదవాలి అని అంటే మనకి ఇవన్నీ కావాలి కదా. రాముడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత మనకి ఇవన్నీ కావాలని కోరుకుంటాం కదా. అందుకని ఒకసారి మనం కూడా అంతా ఒకసారి అంటే రాముడికి అనుగ్రహం కలిగి సకాలంలో వర్షం వస్తుంది. కనుక ఇది చెప్తున్నాం అన్నమాట. చెప్పిన తర్వాత ఆసన్ ప్రజాః ధర్మరతాః రామే శాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః. రాముని కాలంలో ప్రజలందరూ ధర్మరతులుగా ఉన్నారు, ఎవరు అబద్ధం చెప్పేవాళ్ళు కాదు, అందరూ మంచి లక్షణాలతో ఉన్నారు, అందరూ ధర్మపరాయణులై ఉన్నారు అని చెప్పారు. రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ప్రజలంతా కూడా దేవతలను కూడా మర్చిపోయి రాముడి పేరే తలుచుకుంటూ ఉన్నారట. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖం ఉత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాన్ భువి చ అర్ధసిద్ధి. ఎవరైతే రామాయణాన్ని వింటారో, రామకథను వీక్షిస్తారో, రాముడికి సంబంధించినటువంటి కైంకర్యములను దర్శిస్తారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, వాళ్ళకి సుఖం,
ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ప్రాప్నోతి సర్వాంభువి, అన్ని ఈ లోకంలో అన్ని సిద్ధుల్ని పొందుతారు వాళ్ళు అని అంటున్నారు. చెప్పిన తర్వాత చిట్ట చివరికి వాల్మీకి మహర్షి చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ, వాల్మీకి మహర్షి మనల్నందరినీ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నారు. అదేమిటంటే ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత. కూడా చెయ్యెత్తి చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధత. బలం విష్ణోః ప్రవర్ధత. బలం విష్ణోః ప్రవర్ధత. ఈ రామాయణం లోకంలో వ్యాపించి ఉన్నంత వరకు, రామకథ ఈ లోకంలో ఉన్నంత వరకు విష్ణువు యొక్క బలం అంతా వ్యాపించి ఉంటుంది, విష్ణువు యొక్క కీర్తి సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని మనకు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట. భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతి ఇహ చ నరాః తేషాం వాసః త్రివిష్టపే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 31 ఉత్తర శతతమః సర్గః తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిః మునిపుంగవం. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై. ఇప్పుడు అహోబిల మఠం నుండి వచ్చినటువంటి శేషమాల మర్యాదను, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ మహోదయులు స్వామివారికి ఈ సందర్భంగా పట్టాభిషేక సందర్భంగా ఇస్తున్నటువంటి మర్యాదను స్వామివారికి ఆ గవర్నర్ దంపతుల హస్తముల మీదుగా సమర్పించబడుతుంది. దయచేసి ఎవరు లేవకండి, మిగతా వారంతా కూర్చోండి, ఇంకా కార్యక్రమం ఉంది. మీ అందరికీ కూడా పట్టాభిషేక తీర్థాలు ప్రోక్షణ చేయడం జరుగుతుంది. యస్యాభవద్భక్తజనార్తిహంతు పితృత్వమన్యేష్విచార్యతూర్ణం సంభేవతారస్తమనన్యలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. అహోబలే గారుడశైలమధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ సమయమునందు అహోబల లక్ష్మీ నరసింహ బహుమానం శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య పరమహంస వివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రోపజ వేదాంతాచార్య శ్రీ భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంశడగోప శ్రీ రంగనాథ ఐదీంద్ర మహాదేశికన్ సమర్పణం. అహోబిలే గారుడ శైలమధ్యే కృపాభిషాన్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. రాష్ట్ర గవర్నర్ మహోదయులు పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రములు. ఇవం వస్త్రాణి వసావసాధే
యువోరక్షిద్రామంతవో హసర్గాః అవాచరతమృతాని విశ్వా అర్దేన మిత్రా వరుణాధజేధే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువు వారి మహాపట్టాభిషేకోత్సవ సమయమందు రాష్ట్ర గవర్నర్ దంపతులు స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రములు. జై శ్రీరామ్. సీతారామచంద్ర భగవానికి వేదాశీర్వచనం కుర్యాద్. భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణా విషేయముద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్మా శ్రీరంగే దేవతా ఏవ దేవతా ప్రీణాతి. పర్యాప్త్యానందరాయాయ సర్వస్తోమోద్ధాత్ర ఉత్తమమహద్భవతి. సర్వస్యాప్త్యే సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. నమో భవతి భవతి నమో 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 భవతి జాయమానో జాయమానో భవతి నమో 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 భవతి జాయమానః. ఇతి నమః నమః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానో ధామన్హాన్ జాయమానో భవతి భవతి జాయమానోన్హాం జాయమానోన్హామన్హాన్ జాయమానో జాయమానోన్హాం కేతుః కేతుర్న్హాన్ జాయమానో జాయమానోన్హాం కేతుః అన్హాం కేతుః కేతుర్న్హామన్హాం కేతుర్షఠాముషఠా కేతుర్న్హామన్హాం కేతుర్షఠా కేతుర్షఠాముషఠా కేతుః కేతుర్షఠామేత్యేత్యుషఠా కేతుః కేతుర్షఠామేధి ఉషసాముషసామేత్యగ్రే అగ్రయేత్యుషసాముషసామేత్యగ్రే ఏత్యగ్రే అగ్రయేత్యగ్రే అగ్రయేత్యగ్రే శ్రియదేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శ్రీగోవాతః క్షేమమేవావరుంధే. పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టేయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యబుద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణబుద్ధిం శతకోశబుద్ధిం భద్రాద్రిరామో విశదాస్వదామః. వనమాలేక దేశాంగే చక్రే జనందగే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. సత్యాస్తఫలాస్తంద్వేతి భవంతో మహాంతో న గృహంతు. వేదోక్తం పరిపూర్ణమాజుష్యం భూయాదితి భవంతో మహాంతో న గృహంతు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః నవాహ్నికధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక చతుర్థ దివసే కరిష్యమాణ పట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే సది యథా శాస్త్రావదనుష్ఠితం భూజాదితి
భవంతో భక్తులందరికీ కూడా మహాంతో విజ్ఞప్తి. నుగృహంతు తథాస్తు. సర్వేషాం బ్రాహ్మణానాం చాతుర్వర్ణ్యానాం చ జాతి చోర దుర్భిక్ష అనావృష్టిరాజబాధాది సర్వోపద్రవశాంతిరస్తు తథాస్తు. సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞ విజ్ఞప్తి. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. పట్టాభిషేక తీర్థాన్ని హనుమంతుల వారికి ప్రోక్షించి తర్వాత మనందరి శిరస్సున కూడా తీర్థం చల్లుతారు. అన్ని మీద మీరుండేటువంటి మీ స్థానాలకు కూడా ఇక్కడి నుంచి స్వాములు వచ్చి ఆ కలశ తీర్థాలని మనందరి శిరస్సున ప్రోక్షిస్తారు. మీ మీ స్థానాల్లోనే ఉండండి. ఆ తర్వాత స్వామివారికి ఆరగింపు జరుగుతుంది. ఆ నివేదన కాగానే హారతి ఉంటుంది. వరుసగా ఆ హారతి అయిన తర్వాత కార్యక్రమం పూర్తయినట్లు. అంతా కూడా అంతవరకు ఓపిక పట్టండి. ఒక 5 నిమిషాల కార్యక్రమం ఉన్నది. ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. మీ దగ్గరికే స్వాములు వచ్చి తీర్థం చల్లుతారు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రువం. జై బోలో పవన సుత హనుమాన్ కీ జై. ఈరోజు జరిగినటువంటి మహాపట్టాభిషేక కార్యక్రమంలో ఆద్యంతము వేంచేసి ఉండి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహాక్రతువును నిర్వహించినటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు పరమహంస పరివ్రాజకాచార్యులు రామచంద్ర శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజీర స్వామి వారు వారి మంగళాశాసనాలను